శ్రీకాంత్ వర్మ, జనరల్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నల్గొండ మెడికల్ కాలేజ్. ఇప్పుడు మనము వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి వీటి గురించి డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ ఎండలు తీవ్రంగా ఉండడం వలన చెమట ద్వారా ఎక్కువ లవణాలు అనేది బాడీ నుంచి కోల్పోవడం జరుగుతుంది. దీనివలన వృద్ధులలో కానీ, డయాబెటిక్ పేషెంట్స్లో కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్లో, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ వడదెబ్బ లాంటివి, సన్ స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వేసవి కాలంలో ముఖ్యంగా మనము అంతకుముందు తీసుకునే వాటర్ మోతాదు కంటే ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మినిమం 5 to 6 లీటర్స్ వాటర్ అనేది డైలీ తీసుకుంటూ ఉండాలి. అలాగే అందులో కొంత సాల్ట్ని కలుపుకోవడం, నిమ్మరసం కలుపుకోవడం ద్వారా కూడా మనం లవణాలు ఏదైతే స్వెట్టింగ్ ద్వారా కోల్పోతున్నామో వాటిని మనం బాడీలో రిప్లేస్ చేయడం జరుగుతుంది. ఇటు చాలామంది పేషెంట్స్లో మేము చూసేది ఏంటంటే వాళ్ళు సరైన వాటర్ తీసుకోకపోవడం, వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ కాలంలో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ కూడా మనకు పేషెంట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. వాళ్ళల్లో ఈ ఏదైతే యూరిన్ అనేది చాలా తక్కువ మోతాదులో రావడం వల్ల స్టోన్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ అయిపోయి పెయిన్తో కూడా మన దగ్గరికి చాలామంది వస్తుంటారు. అలాగే మూత్రంలో మంట, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ కూడా ఈ కాలంలో ఎక్కువగా వస్తుంటాయి. సో తగినంత నీరు బాగా తీసుకున్నట్లయితే ఈ కిడ్నీ స్టోన్స్ లాంటివి రాకుండా మనము నివారించవచ్చు. అదేవిధంగా ఎక్కువగా ఈ కొంతమంది ఇప్పుడు వచ్చిన పిల్లల్లో ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడము, అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళలో ఫీజర్స్ కానీ, పైల్స్ కానీ, ఇట్లా మల సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఏదైతే ఎక్కువ వాటర్ క్వాంటిటీ తీసుకోవడం, ఫైబర్ ఫుడ్ మంచిగా తీసుకోవడం, మనకు సీజనల్ ఫ్రూట్స్, విటమిన్ సి లభించేటువంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము ఇలాంటివి చేస్తుండాలి. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎక్కువ తీపి ఉన్నటువంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోకూడదు. అలాగే వాటర్ కూడా బాగా తీసుకుంటూ ఉండాలి. షుగర్కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉండాలి. ఇంకా వృద్ధులు ఎక్కువ మంది ఈ పగటి సమయంలో ఎక్కువ ఎండ తీవ్రంగా ఉన్న టైంలో బయటకు వెళ్లకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇంట్లోనే ఉండి మనం చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ ఎండాకాలంలో మనం ఎక్కువ ఏసీలు వాడుతున్నాం. మన ఈ ఏసీతో పాటు మనం ఇంట్లో చల్లదనం కోసం వాడేటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అందులోంచి కూడా ఎక్కువ దుమ్ము, ధూళి రావడం వలన, ఎక్కువ చల్లటి గాలికి ఉండడం వలన కూడా మనకు దగ్గు సంబంధించినటువంటి, లేకపోతే లంగ్స్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా వస్తుంటాయి. ఆస్తమా ఇలాంటి రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా ఈ ఏసీలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేసుకున్న తర్వాతనే వాడుకోవాలి. ఇంకా ఆస్తమాకు సంబంధించిన రోగులు కానీ, ఈ శ్వాస సంబంధించిన రోగులు ఉన్న వాళ్ళు ఏసీ అలాంటి వాటిని ఎక్కువ వాడకుండా ఉండడం కూడా చాలా ఉత్తమం. ఎక్కువగా కొబ్బరి నీళ్ళు, మనకు వాటర్ మిలన్ ఫ్రూట్స్, ఎక్కువ నీటి క్వాంటిటీ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ని రోజు మనం తీసుకునే ఫుడ్లో యాడ్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఈ ఎండాకాలంలో ఎలాంటి రోగాలకు బారిపడకుండా మనం కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా సమ్మర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డీహైడ్రేషన్ అండ్ నెక్స్ట్ హీట్ స్ట్రోక్. సో డీహైడ్రేషన్ అంటేనేమో మనం తగినంత వాటర్ తీసుకోకపోతే మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోయి సింపుల్ కంప్లైంట్స్ లైక్ హెడేక్, ఫాటిగ్ అంటే నీరసము, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటుంటాయి. హీట్ స్ట్రోక్ అంటేనేమో సివియర్ అటాక్ అనమాట. సో ముఖ్యంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు అండ్ 50-60+ ఏజ్ ఉన్న వాళ్ళు విత్ కొమార్బిడిటీస్, షుగర్, బీపీ, హార్ట్, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా అలర్ట్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ముఖ్యంగా మనము వేసుకునే దుస్తులు కాటన్ అలాంటివి వేసుకొని లూజ్ వేర్ వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా అందరూ కూడా పర్ డే అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళందరూ 4 నుంచి 5 లీటర్లు హైడ్రేషన్ వాటర్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకున్నట్లయితే డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. అండ్ చిన్న పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, యాక్టివ్గా ఆడుతున్న పిల్లలందరూ కూడా యూజువల్గా మార్నింగ్ 9 to 10 లోపల ఎండలో 9 to 10 నుంచి ఈవినింగ్ 3 వరకు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఈ మిగతా టైంలో ఆడుకున్నట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. అండ్ ఏజ్డ్ పీపుల్ కూడా బాల్కనీస్లో కూర్చోవడము, విండోస్ దగ్గర కూర్చోవడము, వేడి గాలి తగలడము ఇలాంటివైనా కానీ హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే యాక్టివ్గా బయట పనిచేసే వాళ్ళందరూ కూడా
ఎండలో పనిచేసిన, ఎండకి ఎక్స్పోజ్ అయినా వీళ్ళు సన్ ప్రొటెక్టివ్ లైక్ అంటే గాగుల్స్ పెట్టుకోవడము, క్యాప్స్ పెట్టుకోవడము, అంబ్రిల్లా యూజ్ చేయడము అండ్ తగినంత హైడ్రేషన్ 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకున్నట్లయితే హీట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. సో ముఖ్యంగా హీట్ స్ట్రోక్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఫ్యాటిగ్ వస్తుంది అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కొంతమంది వాటర్ ఎక్కువగా తీసుకోకపోతే ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉంటే అవన్నీ పెద్దగా అవుతాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఈ హీట్ స్ట్రోక్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫీవర్ లాగా వస్తుంది, కానీ పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ వాడినా కానీ జ్వరం అనేది తగ్గదు. ఎప్పుడైతే మీరు రొటీన్ పారాసిటమాల్కి ఫీవర్ తగ్గట్లేదు సమ్మర్లో అంటే ఖచ్చితంగా ఇట్స్ హీట్ స్ట్రోక్. అప్పుడు మీరు ఇమీడియట్గా మీ డాక్టర్ని, మీ ఫిజిషియన్ని కలిసి తగిన ఇన్వెస్టిగేషన్స్, తగిన జాగ్రత్తలు, తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే కిడ్నీ ఫెయిల్యూరు, సెప్సిస్ అండ్ సమ్టైమ్స్ ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 9 to 3 ఎండకి ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. తగినంత హైడ్రేషన్ 4 to 5 లీటర్స్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. అండ్ సీనియర్ పీపుల్ లైక్ కొమార్బిడిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ షుగర్, బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. చిన్నపిల్లలు మెయిన్గా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా మార్నింగ్ ఈవినింగ్స్ ఆడుకుంటూ తగినంత హైడ్రేషన్ చేసుకోవాలి. ధన్యవాదాలు. నమస్తే అండి, నేను డాక్టర్ రాపోలు అనిల్ కుమార్. నేను సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ అండి. ఇప్పుడు మనకు వచ్చే సీజన్ వచ్చి సమ్మర్ సీజన్ అండి. ఈ సమ్మర్ సీజన్లో మనకు మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ వచ్చేవి డీహైడ్రేషన్, డయేరియా, డీసెంట్రీ ఇలాంటి కాంప్లికేషన్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. మనము మోస్ట్ కామన్గా అందరూ ఆలోచించేది ఏంటి, అదే ఈ ఎండాకాలం వాటర్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ మిలాన్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఉన్న కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పి చాలామంది తీసుకుంటున్నారు. మై కన్సర్న్ ఏంటంటే అండి, ఇప్పుడు సన్ స్ట్రోక్ వల్ల ఒకవేళ లూజ్ మోషన్స్ అవుతున్నాయి. మేము కామన్గా చూసేది ఏంటి, హాస్పిటల్లో మోషన్స్ కాగానే కోకోనట్ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తున్నారు. కోకోనట్ వాటర్ అనేది తాగుతున్నారు, వాటర్ అనేది బంద్ చేస్తున్నారు, ఓన్లీ కోకోనట్ వాటర్ తీసుకుంటున్నారు. ఐడియల్లీ ఒక డేకి కోకోనట్ వాటర్ ఈజ్ అలౌడ్ ఓన్లీ 100 ml. గుర్తుంచుకుని ఇట్స్ ఓన్లీ 100 ml. లీటర్ వాటర్ బాటిల్ వల్ల అది దానికి కోకోనట్ వాటర్కి డైరెక్ట్ ఎఫెక్ట్ అని ఉంటుంది. దానివల్ల ఏమైందంటే అండి, వాటర్ లాస్ ఇంకెక్కువ అయ్యి మీకు డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే కోకోనట్ వాటర్ అడ్రినల్ గ్లాండ్ మీద పనిచేసి అదొక డైరెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చి పొటాషియం ఇవన్నీ లాస్ అయ్యి, సోడియం లాస్ అయ్యి డీహైడ్రేట్ అవుతారు. అందరికి తెలుసు కోకోనట్ వాటర్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కాకపోతే దానిలో ఎక్కువ ఉండేది ఏంటి అంటే పొటాషియం. సో ఎప్పుడైనా మోషన్స్ అవుతే మీరు తీసుకోవాల్సింది ఎలక్ట్రోలైట్స్. అది కూడా మనకి ఈ ఓఆర్ఎస్ డబ్బా అని దొరుకుతున్నారు, అది మాత్రం తీసుకోవద్దు. ఎలక్ట్రాల్ సాషెట్ని 1 లీటర్ వాటర్ బాటిల్ కలుపుకొని తాగండి. అండ్ నెక్స్ట్ ఒక వండర్ఫుల్ ఫ్రూట్ ఈ సమ్మర్లో వచ్చి వాటర్ మిలాన్. వాటర్ మిలాన్ ఈజ్ గుడ్ ఫర్ ద నాన్ డయాబెటిక్ పేషెంట్స్కి. డయాబెటీస్ లేని వాళ్ళు అది తీసుకోవచ్చు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళతో అంటే అది చాలా లిమిట్గా యూజ్ చేయాలి. ఎందుకంటే వాటర్ మిలాన్లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. ఆ న్యాచురల్ షుగర్స్ వల్ల షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ స్పైక్ అవుతుంది. సో వాటర్ మిలాన్ అనేది మెయిన్గా నాన్ డయాబెటిక్ పేషెంట్కి ప్రిఫర్ చేయడం అనేది బెటర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చండి, అన్నిటికన్నా బెస్ట్ ఫర్ థింగ్ టు ప్రివెంట్ డీహైడ్రేషన్ ఇస్ వాటర్. వాటర్ అనేది రెగ్యులర్గా అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ దాకా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన డీహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మోస్ట్ కామన్గా మన ప్రతి ఒక్కరి ఇంట్లల్లో ఏసీస్ అనేవి ఉన్నాయి. మన బాడీ ఈ సడన్ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల కూడా సన్ స్ట్రోక్కి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్. మెయిన్గా ఏంటంటే అండి, మనం సడన్గా ఇప్పటిదాకా ఏసీ రూమ్లో కూర్చుంటాం, ఎమ్మడే సడన్గా బయటికి వెళ్తాం, అదేమో 40 degrees అట్లా ఉంటుంది. ఈ టెంపరేచర్ వేరియేషన్ వల్ల కూడా మనకు సన్ స్ట్రోక్ రావడానికి అనేది ఛాన్సెస్ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ కొంచెం ఎక్స్ట్రీమ్ కోల్డ్ పెట్టుకోకుండా మినిమం రూమ్ టెంపరేచర్గా ఏసీ మెయింటైన్ చేస్తే బెటర్. అండ్ ఇంకోటి జ్యూసెస్ అండి, అన్నెసరీగా జ్యూసెస్ ఆర్ నాట్ అడ్వైజబుల్. ఫ్రూట్స్ లాగా తినడం వల్లనే మనం సగం డీహైడ్రేషన్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ మోర్ ఓవర్ జ్యూసెస్ చేసినప్పుడు బయట తాగినప్పుడు ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత హైజీనిక్ ఉంటుంది అనేది మీరే చూసుకోవాలి. దానివల్ల కూడా డీసెంట్రీ, టైఫాయిడ్, లూజ్ మోషన్స్ ఇవన్నీ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ జ్యూసెస్ వల్ల కూడా సగంగా షుగర్ స్పైక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ద మెయిన్ థింగ్, మనం ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్, స్టే హైడ్రేటెడ్, డైలీ వాటర్ తీసుకోండి. ఏమైనా డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అనిపిస్తే ఎలక్ట్రాల్ సాషెట్ 1 లీటర్ వాటర్ బాటిల్లో కలుపుకొని తాగండి.
కోకోనట్ వాటర్ రిస్ట్రిక్ట్ టు ఓన్లీ 100 ml పర్ డే, నాట్ 1 లీటర్ 1000 ml అట్లా తీసుకోవద్దు. అండ్ నెంబర్ అదర్ పాయింట్ వచ్చేమో వాటర్ మిలాన్ అనేది నాన్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచి ఫ్రూట్, బట్ డయాబెటిక్ పేషెంట్లో ఇట్ షుడ్ బి ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ. సో అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ న్యాచురల్ ఫ్రూట్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. ఈ సమ్మర్లో న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకోండి, జ్యూసెస్ బాగా తీసుకోండి. అండ్ షుగరీ ఐటమ్స్ కాజెస్ సివియర్ డిహైడ్రేషన్, లైక్ లస్సీ కానీ ఎక్కువ జ్యూస్లలో షుగర్ వేసుకొని తాగడం, ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల వీ కెన్ బీ సేఫ్ ఫ్రమ్ ద సన్ స్ట్రోక్ అండ్ డిహైడ్రేషన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నితీష్, పిల్లల డాక్టర్, ఇక్కడ నెస్ట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాబోయే వేసవికాలంలో పిల్లలకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకనంటే పిల్లలు వాళ్ళ శరీరతత్వం వలన ఈజీగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనము జాగ్రత్తలు పాటించినట్లయితే మనము ఈ వడదెబ్బ నుంచి కాపాడుకోవడం చేయొచ్చు. మొదటి జాగ్రత్త పిల్లల పరంగా తీసుకునే ఆహారం విషయంలో ఇంట్లో చేసిన ఆహారాన్నే ప్రిఫర్ చేయండి. అలానే వాటర్ రెగ్యులర్గా తాపిస్తూ ఉండాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ రెగ్యులర్గా తినిపిస్తూ ఉండండి. ఎస్పెషల్లీ ఈ వేసవి కాలంలో దొరికే వాటర్ మెలాన్ అవన్నీ కూడా పిల్లలకి హైడ్రేషన్కి చాలా హెల్ప్ చేస్తాయి. ఆహారంతో పాటు వాటర్ కూడా రెగ్యులర్గా రోజు సిప్స్ లాగా తీసుకుంటూ రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో వాటర్ తీసుకునేలాగా చూడండి. పిల్లలకి క్లాతింగ్ విషయంలో కూడా మనము పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మందంగా ఉండేవి వేయకూడదు. పలుచగా కాటన్ బట్టల్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉండండి, పిల్లలకి వేయండి ఈ సమ్మర్లో. అలానే ఇప్పుడు మనము బయటికి వెళ్ళినట్లయితే వీలున్నంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటికి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే పిల్లలకు కూడా ఈ సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ అనేవి ఉంటాయి. సో మనకి చర్మంకి ఏదైతే ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఫేస్కి, చేతులకు, వీటికి ఆ సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వాడుకోవడం మంచిది. అలాగే అంబ్రెల్లా ఇలాంటివి పెట్టుకొని ఉండడం చాలా మంచిది. ఇకపోతే ఈ కొన్ని డేంజర్ లక్షణాలు ఉంటాయండి పిల్లల పరంగా. వాటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పిల్లలకి జ్వరం కంటిన్యూస్గా వస్తున్నట్లయినా, లేదా వాంతులు, లేదా పిల్లలు బాగా డల్గా అయిపోవడము, కనుగుడ్లు లోపలికి వెళ్ళిపోయినట్టుగా, చర్మం వదులుగా అవ్వడము, మూత్రం రావడం తగ్గిపోవడం లాంటివి ఏమైనా జరిగినాయంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాగమాలికాదేవి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, స్కంద లైఫ్ లైన్ హాస్పిటల్స్ నల్గొండ. ఇవాళ మనం వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు మరియు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే దంపతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో విందాం. మొదటిది, మనకి టెంపరేచర్ అంటే మన ఉష్ణోగ్రత 40 డిగ్రీల కన్నా పెరుగుతుంటే జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. 45 డిగ్రీల కన్నా పెరుగుతుంటే దాన్నే ఈదురుగాలులు, వడగాలులు అంటాం. ఇలాంటి టైంలో ఖచ్చితంగా చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఇంకా ముసలివాళ్ళు వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వీళ్ళు అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిగా మనం గర్భిణీ స్త్రీల గురించి చూద్దాము. సో యూజువల్గా సమ్మర్ సీజన్లో గర్భిణీ స్త్రీలకు వచ్చే కాంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు సరిగా హైడ్రేట్ చేసుకోకపోతే, అంటే వాటర్ సరిగా తీసుకోకపోతే వాళ్ళకి ముందుగానే లేబర్ పెయిన్ స్టార్ట్ అవటం, దీనివల్ల నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటుంది. మరియు పుట్టిన పిల్లలు కూడా తక్కువ బరువుతో పుట్టడం జరుగుతుంది. దీన్నే ప్రీటర్మ్ బర్త్స్ అండ్ లో బర్త్ వెయిట్స్ అంటాం. ఒక్కొక్కసారి వీళ్ళకి ఉమ్మనీరు కూడా తగ్గిపోవటం జరుగుతుంది. వీటికి మనం ఎలా నివారిస్తాము అంటే చాలా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే వీటిని ఖచ్చితంగా నివారించవచ్చు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేషన్, అంటే రోజుకి 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటరే కాకుండా బటర్ మిల్క్, లస్సీ, ఇంకా లెమన్ జ్యూసెస్ అట్లాంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్లో వాటర్ మెలాన్ మరియు కర్బూజా, ఇంకా కీరా దోసకాయ, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవటం మంచిది. దీంతోపాటు వాళ్ళు లైట్ కలర్ క్లోత్స్ వాడాలి. సో డార్క్ కలర్ తీసుకుంటే మనకి ఎండని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఇంకా ఒంటి ఉష్ణోగ్రత పెంచుతుంది. కాబట్టి వాళ్ళు చాలా లైట్ రంగు ఉన్న దుస్తులు వేసుకోవాలి, చాలా లూజ్ క్లోతింగ్ వేసుకోవాలి, మరియు కాటన్ క్లాతింగ్ ప్రిఫర్ చేయాలి. సో వీటి వల్ల హీట్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది, వాళ్ళ ఒంట్లో వేడి కూడా తగ్గించి ఉష్ణోగ్రత నార్మల్గా చూస్తుంది. ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఫుడ్, వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్ వాటర్ కూడా తీసుకోవాలి. సో మనకి ఎలక్ట్రాల్ పౌడర్స్ ఉంటాయి కదా, సో అవి వాటర్లో కలుపుకొని వాళ్ళు రెగ్యులర్గా డ్రింక్ చేయడం లాంటివి తీసుకోవాలి.
ఎక్కువసేపు సమ్మర్లో ఎక్కువసేపు వేడిలో వర్క్ చేయటం కొంచెం తగ్గించాలి, రెస్ట్ తీసుకోవాలి. మరియు ప్రెగ్నెంట్ లేడీస్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవటం మంచిది. వాళ్ళకి నెలలు దగ్గర పడుతుంటేనే లెఫ్ట్ సైడ్లో తిరగాలి. వేరేజ్ ఇనీషియల్ 3 months 4 months 5 months అప్పుడు ఏ పొజిషన్ అయినా బెటరే. ఇటువంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా 12 బిడ్డకి డెలివరీ ఇవ్వచ్చు. ఇంకొకటి, ప్రెగ్నెన్సీ కోసం వేచి చూసే దంపతులు ట్రీట్మెంట్స్ సమ్మర్ కోసం డిలే చేసుకోక్కర్లేదు. సమ్మర్లో చాలా మైనర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెసే ఉంటాయి. వీటిని కూడా మనం ప్రాపర్గా 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకొని మనం ముందుగా చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఫాలో అయితే ఈ వేసవి కాలాన్ని ఈజీగా దాటొచ్చు. థ్యాంక్ యూ. హలో అండి, నేను డాక్టర్ హరీన్ చౌదరి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ ఐబీసీ ఛానల్ ద్వారా నేను మీకు సమ్మర్ గురించి కొన్ని సజెషన్స్ విజ్ఞప్తి చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో సమ్మర్లో మామూలుగా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, కామన్గా ఏంటంటే సమ్మర్లో మనకి అతిపెద్ద ప్రాబ్లం వచ్చేసి డీహైడ్రేషన్ అనమాట. ఎండలో తిరగడము, మధ్యాహ్నం టైంలో ఎండలో పనిచేయడం, అలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే చాలామందికి డీహైడ్రేషన్ అంటే ఒంట్లో నుంచి నీళ్లు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే బాడీలో సోడియం లాస్ అన్నది జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఎక్కువ శాతం ఎవరిలో చూస్తామంటే మరీ చిన్నపిల్లలు, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళల్లో చూస్తాం. చాలామంది బీపీ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో కూడా ఇది చాలా కామన్గా చూస్తాం. తద్వారా ఏంటంటే పేషెంట్ హీట్ స్ట్రోక్ అన్న ఒక కండిషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో దానికోసం ఏంటంటే మనము ఎక్కువ ఎండని కొంచెం అవాయిడ్ చేయగలగాలి. దాంతోపాటు టైంకి నీళ్లు తాగాలి, అడిక్వేట్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి, లేకపోతే ఇబ్బందులు అనేవి పెరుగుతాయి అన్నమాట. దాంతోపాటు అలానే స్ట్రోక్ వాళ్ళు, లేకుంటే వీనస్ క్లాట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న పిల్లలు కూడా డీహైడ్రేషన్కి చాలా ప్రోన్ ఉంటారనమాట. సో వాళ్ళని కూడా ఎక్కువ శాతం నీడలో ఇండోర్స్ ఉండడానికి బెటర్ ఉంటే బెటర్. సో ఇలాంటి వాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనందరము. దాంతోపాటు కొన్ని సీజర్స్ కానీ లేకపోతే తలనొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఎండాకాలంలో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి జాగ్రత్తలు వహించాలి. ఇవన్నీ జాగ్రత్తగా పాటించండి. నల్గొండ వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ చక్రధర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, సంకల్ప హాస్పిటల్. మనకి వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే మన నల్గొండలో చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతాల్లో టెంపరేచర్ అనేది మనకు 45 degrees వరకు వెళ్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇంకా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వడదెబ్బ లాంటి సమస్యలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి ఈ మనకి ఏప్రిల్ మే నెలలో. ఇవి ఎక్కువ టైం మనము బయట ఎండలో పనిచేయడం కానీ, ఎక్కువ వేడిలో ఉండడం కానీ తగ్గించుకోవాలి. పొలం పనిలో చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. రోజుకి కనీసం 2-3 లీటర్లతోటి హైడ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా పిల్లలు కూడా సమ్మర్ క్యాంప్స్ కానీ, గేమ్స్, స్పోర్ట్స్, ఈ బయట ఆడుకునేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. ఇంకోటి, మనకి సమ్మర్లో కూడా ఈ పెళ్ళిళ్ళ సీజన్ వల్ల కానీ, లేకపోతే ఫుడ్ వల్ల కానీ చాలా డీహైడ్రేషన్ వల్ల మనకి లూజ్ స్టూల్స్ కానీ, బేసిక్లీ మోషన్స్ కానీ, కడుపులో ఇబ్బందులు కానీ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. అలాంటి సమయాల్లో మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఎక్కువగా వచ్చినప్పుడు తొందరగా మనం ఫిజిషియన్ని కానీ దగ్గరలో ఉన్న క్లినిక్లో కన్సల్ట్ అయ్యి త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి నెగ్లెక్ట్ చేసినప్పుడు అవి చాలా సివియర్గా మారే ఛాన్సెస్ ఉంటాయండి. అంతేకాకుండా మనము ఎక్కువగా బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది హైడ్రేషన్. ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఎక్కువగా మసాలాలు కానీ, స్పైసీ ఫుడ్ కానీ, దాంతోపాటు ఎక్కువగా నాన్ వెజిటేరియన్ మీద కూడా డైట్ అనేది కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. నమస్తే అండి, నేను డాక్టర్ రఘునందన్, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, సంకల్ప హాస్పిటల్ నల్గొండ. ముఖ్యంగా వచ్చేది ఎండాకాలం కాబట్టి కామన్గా మనం వాటర్ అనేది 3 liters తీసుకుంటాం. అదే ఎండాకాలంలో అయితే 5 to 6 liters వరకు తీసుకోవాలి. టెంపరేచర్ పెరిగే కొద్దీ మనం ఫుడ్ కన్జంప్షన్ తగ్గిపోయి వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వాటర్ కన్జంప్షన్ ప్రాపర్గా లేకపోతే ఎండదెబ్బ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఇది కూడా చిన్నపిల్లలకి ముసలివారికి ఎక్కువగా కామన్గా చూస్తుంటాం. సో ఇప్పుడు ఎండ దెబ్బ తగిలినప్పుడు ముఖ్యంగా మనకి ఒంట్లో వేడి పెరిగిపోవడం, స్వెట్ రాకపోవడం, చెమట అనేది పట్టకపోవడం, యూరిన్ రాకపోవడం, ఒంట్లో అలజడి పెరగడం. సో ఏమవుతుందో కూడా ఒక్కొక్కసారి తెలియని స్థితిలో ఉంటారు. ఒకవేళ టైమ్లీ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కనుక జరగకపోతే ఆ ఫ్లూయిడ్ లాస్ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఈ టెంపరేచర్స్ పెరిగినప్పుడు వాటర్ కన్సంప్షన్ వాటర్ రూపంలోనే కాకుండా జ్యూసెస్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ లాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఈ రకంగా చేయటం వలన మనం ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువగా బయట తిరుగుతూ ఉండేవాళ్ళు వాటర్ బాటిల్ కానీ కాస్త బటర్ మిల్క్ కానీ క్యారీ చేసుకొని వాళ్ళతో పాటు కన్జ్యూమ్ చేయడం బెటర్. నమస్తే అండి, నేను డాక్టర్ శరవణన్, అనస్థెటిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్, సంకల్ప హాస్పిటల్ నల్గొండ. ఇప్పుడు అందరికీ చాలా మళ్ళీ మెయిన్ కాంప్లికేషన్ సమ్మర్లో ఏమొస్తుందండి, డీహైడ్రేషన్ వస్తుందండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. డీహైడ్రేషన్ వస్తాయి, మసిల్ క్రాంప్స్ వస్తాయి, తల తిరగడం, వాంతులు, ఇదన్నీ స్టార్ట్ అవుతారండి. సో ఇది అన్నీ మీకు ఆల్రెడీ తెలుసున్నా కాబట్టి ఎట్లా ఇది ప్రివెంట్ చేయాలి అది తెలుసుకోండి. మెయిన్గా రోజు ఒక 3 to 4 లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలండి. అండ్ పిల్లలకైతే ఖచ్చితంగా వాటర్ ఒకటే లేకుంటే ఇంకా ఓఆర్ఎస్, మజ్జిగనో లేకపోతే కొబ్బరి నీళ్ళు ఇది కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. మనం అనుకుంటాం ఈ మజ్జిగ, కొబ్బరి నీళ్ళు న్యాచురల్ కదా, అది ఒకటే ఇద్దాం, ఓఆర్ఎస్ ఎందుకు అని అనుకుంటాం. కానీ బట్ ఓఆర్ఎస్లో చాలా మినరల్స్, విటమిన్స్ ఉంటుందండి. అది కరెక్ట్ కాంబినేషన్లో, ఎలక్ట్రోలైట్స్ మెయిన్గా కరెక్ట్ కాంబినేషన్లో దాంట్లో ఉన్నాయి కాబట్టి ఓఆర్ఎస్ కూడా మంచిదే అండి. అది కూడా మీరు తీసుకోవాలి. జస్ట్ కొబ్బరి నీళ్ళు లేకపోతే మజ్జిగ ఒకటి లేకుండా ఓఆర్ఎస్ కూడా మీరు కలిపి తీసుకుంటే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ అవుతాయి మన బాడీలో. అండ్ ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎండలో ఎక్కువ తిరగకుండా అది మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బై ఛాన్స్ ఇట్లా ఏదైనా కొద్దిగా ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఏదైనా అనిపిస్తుంది, మసిల్ క్రాంప్స్ ఎక్కువ అయిపోయింది లేకపోతే బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందంటే వెంటనే పక్కన ఉన్న హాస్పిటల్ వెళ్ళి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిదండి. లేదు అంటే అది హీట్ స్ట్రోక్ లేకపోతే స్ట్రోక్ లాగా పెద్ద ప్రాబ్లం వచ్చిన అవకాశం కూడా అయిపోతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ రోహిణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ. సమ్మర్లో ముఖ్యంగా డిహైడ్రేషన్ రాకుండా ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. లైక్ కోకోనట్ వాటర్, నిమ్మరసం తీసుకోవడము, మజ్జిగ, ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, తాటి ముంజల్స్ని సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, సాల్టెడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంబ్రిలా క్యారీ చేయడము, వాటర్ బాటిల్ క్యారీ చేయడము, ఇవన్నీ చేస్తే మనము డిహైడ్రేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది.